విశాఖలో జరిగే సిఐ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది. సమ్మిట్ ఏర్పాట్లను ఇన్ఛార్జ్ మంత్రి డోలా పరిశీలించారు. సదస్సును విజయవంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న మంత్రి డోలా వీరాంజనేయతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సో ప్రపంచ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఇది? విశాఖ నగరం ఈ నెల 14-15 తారీఖుల్లో ఒక రాష్ట్రం యొక్కలో పెట్టుబడులకి ఒక మంచి వేదిక కాబోతోంది. భాగస్వామ్య సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. దానికి తగిన ఏర్పాట్లు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిపోతా ఉన్నాయి. 9.8 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులకి రేపు మన ఇక్కడ ఎంఓయూ చేస్తున్న పరిస్థితి ఉంది. 410 కంపెనీలకి ఇక్కడ భాగస్వామ్యం కాబోతా ఉన్నాయి. అందులో కూడాను మనం మళ్ళా ఇక్కడ 2.7 లక్షల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు కూడా చేసుకోబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పనలుగా ఈ పెట్టుబడుల్ని మనం మనం స్వీకరించబోతా ఉన్నాం. అదేవిధంగా మేము చెప్పే 20 లక్షల ఉద్యోగాల కల్పన మేము కట్టుబడి ఉన్నట్టుగా ఇప్పటికే 10 లక్షల కోట్ల ఉద్యోగాలకి అవకాశాలు కల్పించడాన్ని జరిగింది. దీని ద్వారా మనం చెప్పినటువంటి మేనిఫెస్టో చెప్పిన విధంగా ముందుకెళ్తున్నామండి. విశాఖ నగరంలో మనం ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తే అప్పటికే విశాఖ నగరంలో డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని రావడం కూడా జరుగుతూ ఉందండి. సార్ అంటే ఎన్ని దేశాల నుంచి మనం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, మంత్రుల టీం కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ వెళ్ళినటువంటి పరిస్థితి. సో వీళ్ళందరినీ తీసుకొచ్చండి, ప్రధానంగా ఏ రంగాల మీద మనం దృష్టి పెడుతున్నాం? ముఖ్యమంత్రి గారు, మా ఐటీ శాఖ మా జీవనాయకులు లోకేష్ గారు, అదేవిధంగా మా మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం జరిగింది. 20 దేశాల పైచీలకు ప్రజలు ఇక్కడ పాల్గొనే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ పరిశ్రమలు అన్నింటి కూడా అమలు పరిచేటువంటిది మనం వాటిని స్థాపించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నామండి. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ చూడొచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ ఏర్పాట్లను ఆల్రెడీ పరిశీలించినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా 14-15 తేదీల్లో ఇక్కడ జరిగేటువంటి దీనికి సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ అటు లోకేష్ కానీ మిగతా మంత్రుల బృందం కానీ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. సుమారుగా 20 దేశాల నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరైనందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆ ఏర్పాట్లను ఆల్రెడీ పరిశీలించాం. ఖచ్చితంగా ఆ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఈ సదస్సు కానీ ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ నాయుడు, ఆంధ్ర యూనివర్సిటీ మైదానం.